రామాయణం వంటి అద్భుతమైన మహాకావ్యాన్ని సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. త్వరలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా రామాయణ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో నటీనటుల పాత్రలను పరిచయం చేస్తూ ఒక వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ రాముడి లుక్స్ ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రణ్బీర్ కపూర్ రామయ్యగా నటించగా సీతమ్మ పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇక రావణాసురుడి పాత్రలో కన్నడ నటుడు యష్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రాముడి పాత్రకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. నిజానికి రణ్బీర్ కపూర్ ఈ సినిమాకు మొదటి ఎంపిక కాదని సమాచారం. రాముడి పాత్రలో నటించటం కోసం ముందుగా దర్శకుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని ఎంపిక చేశారట. ఇలా రాముడి పాత్రలో మహేష్ బాబు, రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ చేయాలని ఆయన భావించారు. ఇక ఈ విషయం గురించి మహేష్ బాబు దగ్గర ప్రస్తావించగా మహేష్ బాబు మాత్రం బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాను వదులుకున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి సినిమా అంటే ఇతర సినిమాలకు కమిట్ అయ్యే అవకాశం ఏమాత్రం ఉండదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ రామాయణంలో నటించే అవకాశం వచ్చినా డేట్స్ కుదరని నేపథ్యంలో మహేష్ బాబు వదులుకున్నాడని తెలుస్తోంది. ఒకవేళ మహేష్ బాబు కనుక ఈ సినిమాలో నటించి ఉంటే ఖచ్చితంగా మంచి విజయం తన ఖాతాలో పడేదని అభిమానులు భావిస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాలో మొదటిసారి మహేష్ బాబు నటిస్తున్న నేపథ్యంలో ఆయన పూర్తిగా ఈ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే పలు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఇందుకోసం రాజమౌళి ప్రత్యేకంగా ఒక సెట్ కూడా వేయించబోతున్నారట. దాదాపు ఈ సెట్ కోసమే ఆయన 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఓ అడ్వెంచరస్ మూవీగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా భాగమైన సంగతి తెలిసిందే.